H1B వీసా ఇంటర్వ్యూల రద్దు, సోషల్ మీడియా తనిఖీ తప్పనిసరి, 15 నుంచి అమల్లోకి భారతీయులకు మరిన్ని కష్టాలు, ట్రంప్ కొత్త నిబంధన తెచ్చిన తంట, ట్రంప్ వచ్చాక 85,000 వీసాల ఉపసంహరణ, వీరిలో 8,000 మంది విద్యార్థులు అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, H1B వీసాల ఇంటర్వ్యూలు పూర్తిగా రద్దయినట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. H1B వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఇది అనేక మంది ప్రణాళికలు దెబ్బకొట్టింది. ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో H1B వర్కర్లు, వారి కుటుంబ సభ్యుల్లో అనిశ్చితి నెలకొంది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధనల వల్ల పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలో షెడ్యూల్ అవుతున్నాయి. దీంతో అనేక మంది దరఖాస్తుదారులు ప్రయాణాలు హఠాత్తుగా రద్దవుతున్నాయి. ఈ నెల మధ్య నుంచి నెలాఖరు వరకు నిర్వహించాల్సినటువంటి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు హైదరాబాద్, చెన్నై సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్లు రద్దు చేశాయని ఇమిగ్రేషన్ లాయర్లు తెలిపారు. వీటిలో అనేక స్లాట్లు వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేయడంతో వారి ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాల్సి వస్తుంది. అయితే తాజా నిబంధనల నేపథ్యంలో రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్యను కాన్సులేట్లు తగ్గిస్తున్నాయి. దీనివల్ల అనేక మంది ఇంటర్వ్యూలు రద్దవుతున్నాయి. వీసా రద్దయిన వారిలో 8,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. రద్దయిన వీసాల్లో దాదాపు సగం మద్యం మత్తులో వాహనం నడపడం, చోరీ, దాడి తదితర కారణాలతో రద్దయ్యారు. మరోవైపు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. అమెరికా విదేశాంగ మంగళవారం ఎక్స్ లో ఈ వివరాలను వెల్లడించింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే H1B సంబంధించినటువంటి వీసాల విషయంలో 100% ఆడు ట్రంప్ అనేటోడు తలతిక్కలోడు. ఆడు తలతిక్కలోడు మొత్తం తిక్క చేస్తున్నట్టే కనబడతా ఉంది. సో అలాంటి వాళ్ళను ప్రెసిడెంట్లుగా, పాలకులు చేస్తే దేశాల మునిగిపోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో రాబోయే రోజుల్లో 100% అమెరికా సంక్షోభం ఎదుర్కోబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.